గైస్ స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ వన్ పంచ్ మ్యాన్. ఈ మాట చెప్పి దాదాపు 10 మంత్స్ అయిపోయింది. మనం 10 మంత్స్ తర్వాత ఫైనల్లీ వన్ పంచ్ మ్యాన్ మాంగా మీద ఇంకో వీడియో చేస్తున్నాం. నిజానికి ఏమైందంటే వన్ పంచ్ మ్యాన్ యొక్క రైటర్ 6 మంత్స్ బ్రేక్ తీసుకున్నాడు అనమాట. సో 6 మంత్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఫైనల్లీ తను ఒక కొత్త చాప్టర్ వదిలిండు. నేను ఆ చాప్టర్ చదివా. దాని తర్వాత వీడియో చేయాలనే మూడు ఉత్సాహం అన్ని చచ్చిపోయాయి అనమాట. ఎందుకంటే మనోడు లిటరల్లీ 6 మంత్స్ ముందు, అదే 10 మంత్స్ ముందు ఫ్లాషీ ఫ్లాగ్ సానిక్ వర్సెస్ ఎంటీ వాయిడ్ ఫైట్ అయితే జరుగుతుంది. దాని మధ్యలో మన బ్లాస్ట్ వచ్చిండనమాట. లాస్ట్ లో ఒక పంచ్ కొడతాడు, అక్కడ ఆగింది బ్రో. లిటరల్లీ అంత హైప్ లో ఆపిన తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ నేను చాలా ఎక్సైటెడ్ అయ్యి ఆ చాప్టర్ చదవడానికి వెళ్ళా. కానీ ఆ కొత్త చాప్టర్ లో ఆ ఫైట్ కంటిన్యూ చేయాల, మనకు ఒక కొత్త స్టోరీలోకి తీసుకెళ్లారు. కొత్త స్టోరీ అయితే కాదు, బట్ ఒక స్టోరీ చెప్తున్నారు మనకి. ఇట్స్ అబౌట్ న్యూ హీరోస్ ఆర్గనైజేషన్ అనమాట. మీకు ఎవరికైనా తెలియకపోతే మన వన్ పంచ్ మ్యాన్ లో ఒక హీరో ఆర్గనైజేషన్ ఉంది, బట్ అది కాకుండా ఇప్పుడు ఒక కొత్త ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు కొంతమంది. సో దాని గురించే ఇప్పుడు ఈ 3 చాప్టర్స్ ఉంటాయి. కానీ ఈ 3 చాప్టర్స్ అయిన తర్వాత మనకు ఒక బ్యాడ్ యాస్ ఫైట్ చూడడానికి దొరికింది అనమాట. ట్రస్ట్ మీ గైస్, నేను మళ్ళీ స్టార్ట్ చేసింది ఆ ఫైట్ మీకు చెప్పడానికే. బట్ ఆ ఫైట్ వరకు మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఈ చాప్టర్స్ ని మనం కవర్ చేయాల్సిందే. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీలో ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ కొట్టాల్సిందే. బికాజ్ వన్ పంచ్ మ్యాన్ కి అసలే వ్యూస్ తక్కువ వస్తాయి. సో మీరందరూ లైక్ కొట్టండి. లైక్ టార్గెట్ ఒక 300 లైక్స్ పెడుతున్నా, మీరు చేస్తారు. అలాగే 50 కామెంట్స్. అండ్ ట్రస్ట్ మీ, వన్ పంచ్ మ్యాన్ మాంగా ఇంకా ముందుకెళ్లే కొద్దీ చాలా బ్యాడాస్ గా మారుతూ వెళ్ళిద్ది. ఎందుకంటే మన గాడ్ ఎంట్రీ అయ్యే మనకి సైన్స్ కనిపిస్తుంది అనమాట. మన గాడ్ తొందరలోనే రాబోతున్నాడు. వన్ పంచ్ మ్యాన్ లో మనం గాడ్ వర్సెస్ సైతమా ఫైట్ చూడబోతున్నాం. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో. పైగా మన బ్లాస్ట్ గాడ్ తో ఫైట్ చేయడానికి ఒక చిన్న ఆర్మీని కూడా తయారు చేస్తున్నాడు అనమాట. ఇవన్నిటి గురించి మనం ఫ్యూచర్ చాప్టర్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన సుయు, మెటల్ బ్యాట్ ఇంకా చైల్డ్ ఎంపైర్ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది. బై ద వే ఇక్కడ మనం తిని చైల్డ్ ఎంపైర్ అని పిలవలేము, ఎందుకంటే మనోడు ఈ కొత్త ఆర్గనైజేషన్ లోకి వచ్చిన తర్వాత తన నేమ్ చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు తన పేరు ఏంటిదో తెలుసా? వైల్డ్ ఎంపరర్. నిజానికి చైల్డ్ ఎంపరర్ ఉంటే తను ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పి మనోడు వైల్డ్ ఎంపరర్ అని పెట్టుకున్నాడు. ఇంక ఇక్కడ మన సురియు చెప్తాడు, నేను ఇలా సైతామా కొన్ని ఫేస్ చేయలేను అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన మెటల్ బ్యాట్ చెప్తాడు, నువ్వు ఆ బాల్డీ గై గురించే మాట్లాడుతున్నావు కదా, ఆ బట్టతలోడు ఎప్పుడు ఒక సైబాక్ నేసుకుని తిరుగుతూ ఉంటాడు, వాడి గురించే మాట్లాడుతున్నావు కదా అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే పక్కన ఒక హోలోగ్రామ్ ఓపెన్ అయ్యింది అనమాట. ఇంకందులో మన మెక్కన ఉంటాడు. తిని ప్రస్తుతం మీరు న్యూ హీరో అసోసియేషన్ యొక్క హెడ్ అని అనుకోండి. ప్రస్తుతం తినే మొత్తం నడుపుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ తను చెప్తాడు, వీళ్ళందరూ కూడా నాలాంటోళ్ళే. హీరో అసోసియేషన్ యొక్క కరప్షన్ ఇంకా వాళ్ళు చేసే పనుల యొక్క విధానం నచ్చలేక వీళ్ళు మని జాయిన్ అవ్వడానికి వచ్చేసారు. నేను కరెక్టే చెప్పాను కదా షకింగ్ గన్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన షకింగ్ అని చెప్తాడు, నువ్వు కరెక్ట్ చెప్పావో లేదో నాకు తెలియదు కానీ నన్ను నీతో కలపమాక అని చెప్పి తను అంటాడు. ఇంకా రెండో వైపు మనం వైల్డ్ ఎంపైర్ ని కూడా చూసుకోవచ్చు. తను కూడా ఇక్కడ న్యూ హీరో ఆర్గనైజేషన్ ని పొగుడుతూ ఉంటాడనమాట. తను చెప్తాడు, ఈ ఆర్గనైజేషన్ చాలా బాగా పనిచేస్తుంది, ఇక్కడ హీరోస్ కూడా చాలా పవర్ఫుల్ హీరోస్ ఉన్నారు, వీళ్ళు చేసే ట్రైనింగ్ మెథడ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి తను పొగుడుతూ ఉంటాడు. పైగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఈ న్యూ హీరో ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వాలంటే మీ ర్యాంక్ అట్లీస్ట్ ఏ అయినా లేకపోతే ఎస్ అయినా ఉండాలన్నమాట. ఇక్కడ బి అండ్ సి ర్యాంక్ ఓన్లీ అసలు వీళ్ళు జాయిన్ చేపించుకోరు. దాని అర్థం మన సైతామా ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వలేడు అనమాట. అయినా మనోడు అవ్వాలని అనుకోవట్లేదు, అది వేరే విషయం. ఇంక ఇక్కడ వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మన డార్క్ షైన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. తన్ని చూసి మన మెటల్ బ్యాట్ షాక్ అయిపోతాడు అనమాట. తను చెప్తాడు, ఏంట్రా నువ్వెప్పుడు వీళ్ళతో జాయిన్ అయ్యావు అని చెప్పి తను షాక్ అయిపోతాడు. ఆ రియాక్షన్ చూసి మన డార్క్ షైన్ చెప్తాడు, నిజానికి నేను హీరో అసోసియేషన్ లో ఒక ప్రో హీరోగా ఉన్నామని అనుకున్నా, కానీ నేను ఫెయిల్ అయిపోయా. నేను ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఉండడానికి వీళ్ళు ఒక చోటు ఇచ్చారు, అందుకనే నేను ఈ న్యూ హీరో అసోసియేషన్ జాయిన్ అయ్యా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లిటరలీ ఒక న్యూ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మీకు ఇక్కడ సింపుల్ గా చెప్పేస్తా వినండి. ఈ పర్సన్ పేరు రుయిమన్. తిను ఒక రుయిమన్ గ్యాంగ్ కి బాస్ అన్నమాట. తిన కింద 400 మెంబర్స్ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ క్రిమినల్స్. కానీ ఈ న్యూ హీరోస్ లో జాయిన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆ క్రిమినల్స్ తో మంచి పనులు చెప్పిద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. సో అందుకనే ఆ గ్యాంగ్ యొక్క బాస్ ని ఇప్పుడు ఒక హీరోలా వీళ్ళు జాయిన్ చేపించుకున్నారు. ఇంకప్పుడే మనకి ఇంకో కొత్త హీరోతో పరిచయం చేపిస్తారు. ఈ హీరో పేరు ఎక్సెల్. తిను మన రిమన్ కి చెప్తాడు, చూడు నువ్వు పాస్ట్ లో చాలా తప్పులు చేసావు, ఇప్పుడు ఒక హీరోగా మారిపోయినంత మాత్రం నువ్వు పాస్ట్ లో చేసిన తప్పులు తొలగిపోయావని కాదు అని చెప్పి తను అంటాడు. కానీ ఇంకప్పుడే మనకి ఇంకో కొత్త క్యారెక్టర్ ని పరిచయం చేపిస్తారనమాట. తిన పేరు ఇన్ఫిల్సిన్. తిను ఒక చర్చ్ లో పనిచేస్తాడనమాట. రీసెంట్ గా తిన యొక్క ఫాలోవర్స్ లైక్ పెరుగుతూ వెళ్ళిపోతున్నారు. లిటరల్లీ ఇప్పుడు తన దగ్గర 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆఖరికి
నిజానికి వీడి దగ్గర కూడా 3 మిలియన్ ఉన్నారు. నేను ఈ 26K ని దాటలేకపోతున్నా. సో వెంటనే వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎలాగైనా ఈ మంత్ లాస్ట్ లోపల 30K రీచ్ అవ్వాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇంకప్పుడే దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఇంకో కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. తిన పేరు జైదస్. తిన గురించి కూడా స్పెషల్ గా చెప్పడానికి అంతేం లేదు. తిను కంపెనీస్ మేనేజ్మెంట్ చేస్తాడన్నమాట. చాలా ఫేమస్ కంపెనీస్ ని తిను మేనేజ్మెంట్ చేస్తాడు, లైక్ హ్యాండిల్ చేస్తాడు. ఆఖరికి వీడి దగ్గర కూడా 40 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. ఇంకా వీడే ఈ న్యూ హీరో ఆర్గనైజేషన్ ని స్పాన్సర్ కూడా చేసేది. ఇంకంతేకాదు వీళ్ళ గ్రూప్ లో ఇంకో ఐడల్ కూడా ఉందన్నమాట. ఇంకో ఫీమేల్ కొత్త క్యారెక్టర్. తిను ఒక సింగర్. తిను ఒకప్పుడు 6 మంత్స్ బ్రేక్ తీసుకుందన్నమాట. ఆ 6 మంత్స్ బ్రేక్ లో కొంతమంది దీన్ని పట్టేసుకొని కొన్ని హ్యూమన్ ఎక్స్పెరిమెంట్లు చేశారు. దాంతో తిను ఒక సూపర్ హ్యూమన్ లా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒకే ఒక గోల్, అదేంటంటే మన స్వీట్ మాస్ ని సర్పాస్ చేయడం. స్పెషల్లీ తిను చాలా అంటే చాలా హాట్ అన్నమాట. మన సూర్యు జస్ట్ అలా టచ్ చేస్తాడు. టచ్ చేసినందుకే మనోడు చేయి కాలిపోయింది. సో షీ హ్యావ్ సచ్ వియర్డ్ పవర్. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక యాకుజా దగ్గరికి తీసుకుని వెళ్తారన్నమాట. తిన పేరు రైడన్. తిను ఒక సూపర్ సుమో. ప్రస్తుతం మన డార్క్ షైన్ తో తను ఫైట్ చేద్దామని అనుకుంటుండు. పైగా తిను మామూలుడు కాదు, న్యూ హీరోస్ లో ఒక కొత్త న్యూ హీరో అన్నమాట. తిను కూడా ఎందుకు గానీ కొత్త న్యూ హీరోస్ ని పరిచయం చేపిస్తున్నారు. బట్ తిను మన డార్క్ షైన్ తో ఫైట్ చేద్దామని చెప్పి డార్క్ షైన్ యొక్క చేతులు పట్టుకొని కొంచెం ఫోర్స్ అప్లై చేస్తాడు. కానీ ఇక్కడ ఏమైందో తెలియదు కానీ మన సుమో డార్క్ షైన్ యొక్క చేతులు వదిలేసి చెప్తాడు, మనం ఇక్కడ ఫైట్ చేయకూడదు, ఈ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, మనం ఇంకెప్పుడైనా ఫైట్ చేద్దాంలే అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇంకో కొత్త వెస్ట్ హీరోల్ని పరిచయం చేపిస్తారనమాట. వీళ్ళ పేర్లు చెప్పిన అనవసరం గైస్. వీళ్ళు కూడా మన డార్క్ షైన్ తో ఫైట్ చేద్దామని అనుకుంటారు. వీళ్ళు మన డార్క్ షైన్ ని ఇన్సల్ట్ కూడా చేస్తారు. లిటరల్లీ వీళ్ళిద్దరు మన డార్క్ షైన్ ఫేస్ మీదకి చెప్తారు, మేము చాలా స్ట్రాంగ్, అలాంటిది మీరు ఈ డార్క్ షైన్ ఎందుకు తీసుకున్నారు, వీడు చాలా వీక్ గాడ్ అని చెప్పి మన డార్క్ షైన్ మీదకి తిను ఒక అటాక్ చేస్తాడు. పైగా తను చెప్తాడు, నా హ్యాండ్ స్లిప్ అయిపోయింది, ఏమనుకోమాక అని చెప్పి తను ఆ అటాక్ చేస్తాడు. ఆ అటాక్ తగిలిన తర్వాత మన డార్క్ షైన్ బి లైక్ నాకేం అవ్వలేదే అని చెప్పి తను అలాగే నుంచుంటాడు. కానీ అటాక్ చేసిన వ్యక్తి యొక్క చెయ్యి ఇరిగిపోయింది. లిటరల్లీ మీరు తన ఎముక చూసుకోవచ్చు. అది చూసిన తర్వాత మన సూర్యు వచ్చి వీళ్ళిద్దరిని ఆపుతాడనమాట. మీరు ఇక్కడ ఫైట్లు చేయమాకండి, ఇక్కడ మీకన్నా స్ట్రాంగెస్ట్ హీరోస్ ఉన్నారని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత వీళ్ళిద్దరు మన సూర్యు మీదకి అటాక్ చేస్తారు. మీరు ఈ పెనలో చూసుకోవచ్చు, మన సూర్యుకి అంతకేం అవ్వదన్నమాట. తను నార్మల్ గానే వాళ్ళ అటాక్స్ అన్ని డాట్ చేస్తూ ఉంటాడు. పైగా తను ఆ హ్యూమన్ సైబాగ్ కి ఒక కిక్ ఇస్తాడనమాట. దెబ్బకి తను ఎగిరి ఇంకో హీరో మీద పడిపోతాడు. తిను ఒక కొత్త క్యారెక్టర్, తిన పేరు ఇప్పుడు ఈ పెద్దాయన గురించి చెప్పాలంటే తిను ఒక హిట్ మ్యాన్ అనమాట. తిన మీద ఒక స్పెషల్ బౌంటీ కూడా ఉంది. నిజానికి తను ఇలా బయట తిరగకూడదు, కానీ న్యూ హీరో ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే తన్ని మా సర్వేలెన్స్ లో ఉంచామని చెప్పి తనకి ఒక ఫ్రీ బెయిల్ ఇచ్చారనమాట. ప్రస్తుతం మన చైల్డ్ ఎంపరర్ ఇంకా ఈ సెకింగర్ ఇవన్నీ నోటీస్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు స్పైస్ అన్నమాట. కావాలని చెప్పి మన హీరో అసోసియేషన్ ని వదిలి ఈ న్యూ హీరోస్ లోకి జాయిన్ అయ్యారు. బికాస్ ఈ న్యూ హీరోస్ అసోసియేషన్ కి ఫండింగ్ ఎవడిస్తున్నాడు, వీళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఎలాంటి వాళ్ళని హీరోస్ గా పెట్టుకున్నారు, అసలు ఈ ఆర్గనైజేషన్ లోపల ఏం జరుగుతుంది, ఇవన్నీ చూడడానికే మన సెకింగర్ ఇంకా వైల్డ్ ఎంపరర్ వీళ్ళ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళకి ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా దొరికేసింది. ఫస్ట్ వీళ్ళు మనీ లాండరింగ్ చేస్తున్నారన్నమాట డిఫరెంట్ కరప్టెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి. దాని తర్వాత ట్యాక్స్ కరప్షన్ కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. అంటే అన్ని కంపెనీస్ ని మేనేజ్ చేసేవాడు ఉన్నాడు కదా, వాడే ఈ ట్యాక్స్ కరప్షన్ కూడా చేస్తున్నాడు. స్పెషల్లీ ఈ రిలీజియస్ లీడర్ ఉన్నాడు కదా, తిను కూడా సేమ్ ఇలాంటి పల్లె చేస్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ ని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం మ్యాటర్ కూడా మన చైల్డ్ ఎంపరర్ కి తెలిసిపోయింది. సో బయటకు వెళ్ళి వీళ్ళిద్దరూ ఈ ఆర్గనైజేషన్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేయబోతున్నారు. రెండో వైపు మనం సూర్యుని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు మళ్ళీ మన సూర్యు మీదకి అటాక్ చేయడానికి వస్తారు. ఇది చూసి మన సూర్యు అనుకుంటారు, ఏంటి వీళ్ళు హీరోస్ వచ్చి వీళ్ళందరూ చెత్తగాళ్ళు, నిజానికి హీరో అంటే అలా ఉండాలి అని చెప్పి తను సైతామాని ఇమాజిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత మనకి ఇంకో 2 కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒకటి పేరు డిస్ట్రో, ఇంకో అమ్మాయి పేరు ఎలమెన్. సో వీళ్ళిద్దరు చేసే పని ఏంటంటే మన న్యూ హీరో ఆర్గనైజేషన్ కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన హీరోస్ ఆ రూల్స్ ని పాటిస్తున్నారా లేదా, సో వీళ్ళిద్దరూ చెక్ చేస్తూ ఉంటారు. ఇంతటితో ఈ 3 చాప్టర్స్ అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ చాప్టర్ లో ఒక బ్యాడ్ యాస్ ఫైట్ ఉండబోతుంది, మన బ్లాస్ట్ వర్సెస్ ఎంప్టీ వాయిడ్. నిజానికి నేను ఈ 3 చాప్టర్స్ ని కూడా స్కిప్ చేసేద్దామని అనుకున్నా, బట్ ఈ న్యూ హీరో ఆర్గనైజేషన్ గురించి కూడా మీకు కొంచెం తెలియాలి కదా, అంటే అందులో హీరోస్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఈ న్యూ హీరో ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఇవన్నీ మీకు తెలియాలని నేను ఈ 3 చాప్టర్స్ ని కవర్ చేశా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే మన కామెంట్స్ టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం మర్చిపోమాకండి. ఇంకోటి ఇంతవరకు మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.